సార్ అనిల్ కుమార్ గారు సార్, మనము ఇప్పుడు 70s కావచ్చు, 80s, 90s, ఇప్పుడు 2000s, సో మనం ఎవాల్వ్ అవుతూ వచ్చాము. ఎకానమీ కూడా గ్రో అవుతూ వచ్చింది. అన్ని సెగ్మెంట్స్కి ఎక్స్పాండ్ అయ్యాము. ఫండమెంటల్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. సో రూపీ మాత్రం ఎందుకు వీక్ అవుతూ వస్తుంది? మీ రీజన్స్ ఏంటంటారు? దీనికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయండి. ఒకటి పక్క గ్లోబల్ కారణం ఏంటి, క్రూడ్ ఆయిల్ అనేది కరెంట్లీ $60 ఉండింది ఒక 3 months బ్యాక్. అక్కడ నుంచి ఇప్పుడు బ్రెంట్ క్రూడ్ ఇవాళ 104 దాకా వచ్చి, దానివల్ల మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగిపోయి మన ఇంపోర్ట్స్ బిల్ అనేది పెరిగిపోయింది. అదొకటి రీసెంట్. సెకండ్ వచ్చేసి లాంగ్ టర్మ్ నుంచి కూడా ఒక 1 year నుంచి కూడా పడిపోవడానికి కారణం ఏంటంటే FPIs అవుట్ఫ్లోస్ నియర్లీ 1,00,000 కోట్లు ఓన్లీ 2026లోనే బయటికి వెళ్ళిపోయాయి. అలాంటిది లాస్ట్ 2025లో నియర్లీ 1,50,000 కోట్లు FPIలు డబ్బులు తీసుకెళ్లిపోయారు నెట్. సో ఇంత డబ్బులు తీసుకెళ్లిపోయినప్పుడు కంపల్సరీ డాలర్ స్ట్రాంగ్ అవ్వడం, రూపీ వీక్ అవ్వడం అనేది కామన్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్, మన ప్రమేయం లేకుండా కూడా డాలర్ అనేది హయ్యర్ స్ట్రెంగ్త్ ఎందుకు ఉంది అంటే, ఒకటి US ఇంట్రెస్ట్ రేట్స్ హయ్యర్గా ఉన్నాయి. దానివల్ల ఏంటంటే US డాలర్ ఒక సేఫ్ హెవెన్ లాగా వెళ్ళిపోయి ఎక్కువగా డబ్బులు అటువైపు వెళ్తా ఉన్నాయి. సో దానివల్ల కూడా రూపాయి అనేది వీక్ అయింది. అదర్వైజ్ మన ఏదైతే రూపాయి వీక్నెస్ అనేది డొమెస్టిక్ గా ఇష్యూస్ వల్ల ఏమీ కానే కాదు, ఇది ఓన్లీ ప్యూర్లీ గ్లోబల్ ఇష్యూస్ వల్ల. సో అండ్ ఇప్పుడు ఈ రీసెంట్ గా మాత్రం యుద్ధం వల్ల, వార్ షాక్ వల్ల, సో దీని వల్ల మాత్రమే ఈ 3 ప్రధాన కారణాల వల్ల రూపీ పడిపోయిందండి. రైట్ అండి. వార్ సిచ్యువేషన్ కొంత చర్చలై జరిగి నార్మల్ సిచ్యువేషన్ వస్తే బంగారం ధరలు మళ్ళీ పెరిగే అవకాశం ఉందంటున్నారు. సో ఈ రూపీ వీక్నెస్ కూడా దానికి తోడైతే గోల్డ్కి ఎట్లా పాజిటివ్ సెంటిమెంట్ ఉంటుంది అంటారా? నెక్స్ట్, సో ఒకటేంటంటే మాత్రం హిస్టారికల్లీ రెండు సైడ్లు ఉంది. గోల్డ్ ఎప్పుడు కూడా పెరగాలి, బట్ ఈసారి ఏంటంటే డాలర్ అనేది సేఫ్ హెవెన్ గా వెళ్ళిపోవడం వల్ల డాలర్ పెరిగింది. బంగారం అనేది మోరల్లెస్ పడిపోవడం కానీ ఆర్ సేమ్ ప్రైస్ మెయింటైన్ అయింది. ఈ ప్రిన్సిపల్ ప్రకారం చూసుకుంటే యుద్ధం తర్వాత మళ్ళీ సేఫ్ హెవెన్ అనేది బంగారం సైడ్, మళ్ళీ బంగారం పెరగాల్సిన అవకాశం ఉందని ఒకటి. బట్ సెకండ్ ఏంటంటే, హిస్టారికల్లీ ఎక్కువ మటుకు ఇట్లాంటి యుద్ధాలు జరిగాక నెక్స్ట్ 2-3 నెలల్లో బంగారం అనేది హ్యూజ్ లెవెల్లో డంప్ చేశారు. అంటే ప్రతిసారి బంగారం పడిపోయింది యుద్ధం ఆగిపోయాక నార్మల్ పరిస్థితుల్లో. ఈసారి కూడా అదే రావచ్చు, ఎందుకంటే యుద్ధం వల్ల మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ యొక్క లిక్విడిటీ డ్రై అప్ అయిపోయింది. అందుకే గల్ఫ్ కంట్రీసే కాదు, టర్కీ, రష్యా, మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ బంగారము, వెండి ఓపెన్ మార్కెట్ లో అమ్ముకుని ఇప్పుడు కరెంట్ వాళ్ళ అవసరాల కోసం లిక్విడిటీ తెచ్చుకుంటున్నాయి. సో యుద్ధం తర్వాత కొన్ని రోజులు బంగారం పడిపోయే అవకాశం ఉందని ఇంకొక సైడ్ అనమాట. హిస్టారికల్ గా మాత్రం ఈ యుద్ధం ఎవ్రీ వార్ తర్వాత మాత్రం బంగారం కొన్ని రోజులు పడిపోతుంది, ఆ తర్వాత రికవర్ అవుతుంది. ఈసారి కూడా అలాగే అవకాశం ఉంది, బట్ ఆ పడిపోవడం అనేది ఎక్కువగా కాకపోవచ్చు, ఒక 10-15% కన్నా ఎక్కువ పడకపోవచ్చు. సార్ ఒకటేంటంటే, సన్ఫ్లవర్ ఆయిల్ ఆల్రెడీ $20 పెరిగింది, ఎందుకంటే మనం ఇంపోర్ట్ చేసుకుంటాము ఎడిబుల్ ఆయిల్స్. అట్లాగే పామ్ ఆయిల్ కూడా పెరిగింది, ఇది కూడా మనం ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటాము. ఇది రా మెటీరియల్ పామ్ ఆయిల్ చాలా FMCGs కి. అట్లాగే ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉన్నాయో, బికాస్ 70% ఆఫ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అన్ని కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. వాటి వల్ల మొబైల్స్, ల్యాప్టాప్స్ ఆల్రెడీ 15-20% పెరిగాయి. ఇంకొకటి సిమెంట్ లో ఏంటంటే మనము క్వైట్ అ ఫ్యూ థింగ్స్, పెట్కోక్, పాలిప్రిపిలిన్, ఇవన్నీ కూడా $200 నుంచి $250 పర్ టన్ కాస్ట్ పెరిగిపోయింది. అన్నిటికన్నా 2 ఇంపార్టెంట్ థింగ్స్ పెరిగినాయి ఏంటంటే మాత్రం పెయింట్స్, ఆల్సో ఫర్టిలైజర్స్. ఈ 2 కూడా, ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగడం వల్ల 20 నుంచి 25% ముడిస్ వాళ్ళకి కావాల్సిన రా మెటీరియల్ కాస్ట్ పెరిగింది. సో అండ్ ఆల్సో ఇంకోటి చాలా మందికి తెలియదు ఏంటంటే, మెడిసిన్స్ కాస్ట్ కూడా ఒక 3 నుంచి 4% పెరుగుతుంది. రీజన్ ఎందుకంటే మనం తెప్పించుకునేవన్నీ కూడా APIs, ఫస్ట్ ఈ ప్రొడక్షన్ చేయడానికి కావాల్సిన ఫస్ట్ ప్రైమరీ ప్రొడక్ట్స్ ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటాము, వాటి వల్ల కూడా మెడిసిన్స్ కాస్ట్